ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, ద్వితీయ. ప్రస్తుతం ఉత్తరాషాఢ నక్షత్రం పూర్తయి శ్రవణ నక్షత్రంలో ఉన్నాం. ఈరోజు విశేషమైన రోజు శనివారం. శనివారానికి శనీశ్వరుడు అధిపతి, గ్రహాలలో రెండవది. ఇది మహావిష్ణువు నక్షత్రం, అలాగే వెంకటేశ్వర స్వామి నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం శని నక్షత్రంలోనే ఉంది. అంటే శని తత్వం అధికంగా ఉంటుంది. ఈరోజు ద్వితీయ కూడా ఉంది, అందువల్ల ఇది చాలా విశేషమైన రోజు. ఈరోజు ఎవరైనా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వలన, లేదా శని దేవాలయంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వలన వాళ్ల జన్మ జాతకంలో శని దోషముంటే అది తగ్గపోతుంది. ఈ కాలంలో శత్రువయం పోవాలి, దోషాలు దూరం కావాలి, ఆర్థికంగా అభివృద్ధి కావాలి, కుటుంబం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఈ శనివారాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలి. ఈ సంవత్సరం రాహువు ప్రవేశం చేసిన తర్వాత మనకు ఎన్నో విపత్తులు ఎదురయ్యాయి. జనవరి నుండి చూస్తే ఇప్పటివరకు 6 నెలలు అయింది. ఇంకా 4 నెలలు అయిపోయాయి. మొత్తంగా ఇంకా 8 నెలలు ఉన్నాయి. అంటే మిగిలిన కాలాన్ని జాగ్రత్తగా గడపాలి. సింధు నాగరికత ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ దైవశక్తి అనేది జనాలపై ప్రభావం చూపిస్తూ వాళ్లని వాళ్లే రక్షించుకునే శక్తిని అందిస్తుంది. ఏదో ఒక విధంగా మంచిది జరిగపోతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో ధార్మిక క్షేత్రాల్లో ప్రయాణాలు ఎక్కువ అపఘాతాలకు దారితీస్తున్నాయి. ఇది సహజమే. ఇంకా కొద్ది రోజుల్లో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం నుండి వచ్చే ఉత్తరాయణం వరకు, అంటే మళ్లీ జనవరి 14 వరకు ఆ కాలంలో యాత్రికులకు ప్రమాదాల అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎవరు అయినా యాత్రలకు వెళ్తే ఆ యాత్ర గురుదేవతల యాత్ర కాకపోతే, లేదా ఆ యాత్రలో తత్వబోధన, జ్ఞానం లేకపోతే చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశముంది. వాహనాలలో యాక్సిడెంట్లు, హయాత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. వచ్చే 6 నెలల్లో దక్షిణాయనంలో రెండో భాగంలో తీర్థయాత్రలకు వెళ్లేవారు తమ కుటుంబ సభ్యులను చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ అనేది మనం సృష్టించుకోవాలి. తీర్థయాత్రలకు వెళ్లాలి, కాని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా తొక్కిసలాట, లేక యాత్రలో జరిగే సమస్య వల్ల జీవితాంతం ఒక బాధ మన మనస్సులో మిగిలిపోతుంది. అందువల్ల జాగ్రత్త వహించడమే మేలు. ఇటువంటి విషయాల్లో ప్రపంచంలో మరే ఇతర విపత్తులు వస్తాయా అంటే మనపై ప్రభావం తక్కువే ఉండొచ్చు. కాని విదేశాల్లో ఇంకా తీవ్రమైన సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అందరూ సర్వదా భగవంతుని నామస్మరణ చేయాలి. ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలి. ధర్మాన్ని కాపాడుకుంటూ సద్గతిని కోరుకుంటూ జీవించాలి. అప్పుడు మనందరం బాగుంటాం. ఇక ఈరోజు మనకి కలియుగంలో ప్రస్తుతం కాపాడే దేవుడు వెంకటేశ్వర స్వామియే. ఈ దక్షిణ భారతాన్ని వెంకటేశ్వర స్వామి దయతోనే కాపాడుతున్నాడు. భక్తిశ్రద్ధతో ఓ వెంకటేశాయ నమః అనే నామాన్ని జపించి ఆ స్వామి నక్షత్రం రోజు ఖచ్చితంగా మనం కోరుకుంటే వెంకటేశ్వరుడి ఆశీస్సులు మనపై ఉంటాయి. ఈరోజు మంత్రబలం కోసం ఓం వెంకటేశ్వరాయ నమః అనే నామాన్ని చక్కగా జపించాలి. శుభం జరుగుతుంది. ఇక ఈరోజు మనం గుర్తించుకోవలసిన మంచి మాట, మన జీవితంలో ఏదైనా పెద్దదాన్ని పొందాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాలి. నిజమే కదా. ఒక చిన్న విత్తనం తీసుకొని మట్టిలో వేసి నీరు పోస్తే ఆ ఒక విత్తనం 10 విత్తనాలుగా మారుతుంది. అలాగే మనది అనుకునే చిన్న విషయాలను త్యాగం చేయగలిగితే పెద్దవి మనకు ప్రాప్తిస్తాయి. ప్రకృతి పట్ల మనకున్న సంబంధం కూడా అలానే. ప్రకృతికి మనం ఏమైనా త్యాగం చేస్తే ప్రకృతి మనకు 100 రెట్లు తిరిగ ఇస్తుంది. మనమంటూ ఉంటాం, అంటే అతనికి ఇష్టమైన ఆహారాన్ని, అంటే నాన్ వెజ్ వంటి వాటిని తానే చేసి త్యాగం చేశాడు. అతని కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరింది. ఇక నాకు ఇది కావాలి, అది కావాలి అంటూ ఉంటే జీవితంలో ఏదీ పొందలేరు. ఇది అందరూ గుర్తించాలి. కొన్నిసార్లు పెద్దవాళ్లు, తెలిసినవాళ్లు ఇప్పుడు ఇలా ఉండు, ఇది నీకు మంచిదవుతుంది అంటారు. అప్పుడు ఆ మాట ఖచ్చితంగా మంచిదే అవుతుంది. కొన్ని విషయాలను త్యాగం చేయాలంటే చాలా బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికే ఇంట్లో పెట్టుకొని చుట్టుపక్కలదాన్ని దరిద్రంలా నిలుపుకుంటారు. అసలు అది మనకు ఉపయోగపడట్లేదు, వేరే వాళ్లకు ఉపయోగపడుతుంది. అప్పుడెనా మనస్సు పెడుతూ వాళ్లకు ఇచ్చేసే మనస్సు ఉండాలి. ఒక పండు కావచ్చు, ఒక ఫలం కావచ్చు, మనకు అవసరం లేని సమయంలో అది పక్కింటి వాళ్లకు, లేక లేనివాళ్లకు ఇచ్చేసినా వాళ్లకు ఉపయోగపడుతుంది. లేకపోతే
అది ఫ్రిడ్జ్లో వేసి ఇంట్లోనే అలానే పెడితే అది పాడైపోతుంది. ఎవరికీ ఉపయోగం ఉండదు. అందుకే ఇలాంటి విషయాలను అందరూ గమనించుకోవాలి. అలాగే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా దేవాలయానికైనా లేదా పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ప్రసాదం లేదా అన్నదానం మనం తీసుకుంటే ఉచితంగా మాత్రం తిని రాకండి. ఒక్క రూపాయి అయినా తప్పనిసరిగా అక్కడ త్యాగం చేసి రండి. అదే రూపాయి భగవంతుడు మీకు 100 రూపాయలుగా తిరిగ ఇస్తాడు. ఇటువంటి చోట్ల మన వల్ల అయ్యే చిన్న త్యాగం భగవంతునికి ఎంతో ఇష్టం. వేరే ఇంకేం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీ సుఖాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీ ఆస్తులను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఏమీ అవసరం లేదు. చిన్న చిన్న విషయాలను ప్రకృతి కోసం త్యాగం చేస్తే పెద్ద పెద్ద ఫలితాలు మనకు ప్రాప్తిస్తాయి. ఇది పరమ సత్యం. దయచేసి దీన్ని అందరూ గుర్తించుకోండి. ఇక ఇప్పుడు శ్రవణ నక్షత్రం ఈరోజు అంతా కొనసాగుతుంది. అందువల్ల ఈరోజు తారాబలాన్ని పరిశీలించినప్పుడు అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి క్షేమతర, అత్యంత శుభకరమైన రోజు. దీనిని పూర్తిగా ఉపయోగించుకోండి. ధరణి, పూర్వాషాఢ్య నక్షత్రం వారికి విపత్తర, కాస్త జాగ్రత్తగా ఉండండి. కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ్య నక్షత్రం వారికి సంపత్తర, విశేషమైన రోజు, ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి జన్మతార, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి పరమ మిత్రతార, శుభకరమైన రోజు, చక్కగా ఉపయోగించుకోండి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి మిత్రతార, ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రం వారికి నైదనతార, కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. పుష్య, అనురాధ, ఉత్తరాభాద్ర, ప్రతి నక్షత్రం వారికి సాధకతార, శుభకరమైన రోజు, ధర్మకార్యాలకు అనుకూలం. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రత్యతార, ఈ రోజు అంత మంచిది కాదు, కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈరోజు వాస్తు పరిష్కారం ఇంట్లో మన మెట్లు ఎలా ఉండాలి అన్నదానిపై. ఇది డూప్లెక్స్ హౌస్ అయుండొచ్చు, లేదా ఇంటీరియర్ మెట్లు అయినా అయి ఉండొచ్చు, అవుట్ సైడ్ మెట్లు అయినా ఉండొచ్చు. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే మెట్లు సరి సంఖ్యలో ఉండాలి, అంటే ఈక్వల్ గానే ఉండాలి. ఒకటి ఎక్కువ కూడా కాకూడదు, ఒకటి తక్కువ కూడా కాకూడదు. అవసాన మెట్టు కూడా సరి సంఖ్యతో ముగయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, మెట్లు క్లాక్ వైస్ ఉండాలి. అంటే కుడివైపుకి తిరిగేలా ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలామంది యాంటీ క్లాక్ వైస్ మెట్లు వేసేస్తున్నారు. కాని క్లాక్ వైస్ మెట్లు ఉన్న ఇల్లులో ధన, ధర్మ, ఆరోగ్యపరంగా మంచి జరుగుతుంది. యాంటీ క్లాక్ వైస్ మెట్లు ఉన్న ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు మనకు అనుకూలంగా ఉండదు, అంటే శుభం కాకపోవచ్చు. ఇక ఇంట్లో యాంటీ క్లాక్ వైస్ మెట్లు ఉన్నాయా? అయితే దానికి పరిష్కారం ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ మెట్లకు ఆపోజిట్గా కిందికి దిగేటప్పుడు ఒక పెద్ద మిర్రర్ పెట్టాలి. ఆ మిర్రర్లో ఆపోజిట్ షాడో కనిపించాలి. అప్పుడే వాస్తు దోషం కొంతమేర తగ్గుతుంది. ఇలా చేయకపోతే ఇంట్లో విరుద్ధాత్మకమైన పనులు జరుగుతాయి. ఉదాహరణకి మన పిల్లలు బాగా చదవాలని మనసుతో కోరుతాం. కాని వాళ్ళు పాఠశాల మానేసి, కాలేజీ మానేసి తిరుగుతూ ఉంటారు. పూజలు కూడా చేస్తాం. జాతకాలు కూడా బాగుంటాయి. అయినా ఫలితం రావడం లేదు. ఎందుకంటే ఇంట్లో యాంటీ క్లాక్ వైస్ మెట్లు ఉన్నాయి. అదే దోషం కారణం. ఇక ఇంట్లో ఒకరిని ఒకరు చూస్తే కోపం, ద్వేషం, విరక్తత కలుగుతోందా? అంటే అది జాతక సమస్య కాదు, ఇది ఇంటి వాస్తు సమస్య అని అర్థం. ఇలాంటి సమయంలో సింహద్వారం పైన ఇంట్లోపల సైడ్ ఒక శ్రీవాస్తు యంత్రం పెట్టుకుంటే ఆ యంత్రం వల్ల ఇంట్లో తిరిగే వారిపై ధనాత్మక శక్తి ప్రభావం చూపుతుంది. దానివల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. ఇక దివ్య పూజ. రేపు ఆదివారం. ఎవరైతే రేపు ఉదయాన్నే కాస్త నువ్వుల నూనె తలకు రాసుకుని తలస్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా బిల్వ వృక్షముంటే రాగ చెంబుతో నీళ్లు తీసుకెళ్లి బిల్వ వృక్షానికి పోసి 5 ప్రదక్షిణలు చేస్తారు, వాళ్లకు శుభం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా అదిలో అభివృద్ధి జరగాలన్న మనస్ఫూర్తిగా కోరుతూ ఈ పూజ ఆచరించండి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. మీ వృత్తిలో మంచి పేరు, స్థిరత కలుగుతుంది. ఇక దివ్యమైన యోగక్షేమం కోసం ఎక్కడైనా ఆంజనేయ స్వామి దేవాలయముంటే అది ఎంత దూరమైనా సరే వెళ్ళి చిన్న ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. చాలామందికి దేవాలయంలో దీపం పెట్టండి అంటే దేవుడి ముందు మాత్రమే పెడతారు. కాని అర్థం చేసుకోవాలి,
దేవాలయమంటే ఆ శిఖరం ఎంత దూరం కనబడుతుందో అంతా ఆ దేవస్థానం ఆవరణమే. కాబట్టి ఆ స్థలంలో ఎక్కడైనా పెట్టవచ్చు. ధ్వజస్తంభం అవతల, లేకపోతే రాజగోపురం అవతల, ఎక్కడైనా సరే దేవాలయ ప్రాంగణంలో ఈ దీపం వెలిగించవచ్చు. ఆ దీపం వెలిగించిన తరువాత మీ షాడోని చూడండి. ఆ తరువాత అక్కడే కూర్చుని ఆంజనేయ స్వామి నామస్మరణ చేయండి. మీకు ఉన్న ఏలినాటి శని, అష్టమశని, అధాష్టమశని, కంటకశని, లేక శని నీచస్థానంలో ఉన్న దుస్థితి వల్ల ఇబ్బందులు వస్తున్నా ఆ దోషాలు తగ్గపోతాయి. మరింతగా శని ప్రభావం వల్ల మీకు బంధన యోగముందా, లేక కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా, వెంటనే దానికి పరిష్కారం లభిస్తుంది. ఈ దివ్యమైన యోగక్షేమాన్ని తప్పకుండా ఆచరించండి. ఓం శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు.